జనరల్గా పలాస జీడిపప్పు ఎవరికి కొత్త కాదు. పలాస జీడిపప్పు తినాలంటే కేవలం పలాస మాత్రమే రానవసరం లేదు. ఈ పలాస జీడిపప్పు మన దాకా కూడా వచ్చేస్తుంది కదా. ఇందులో మళ్ళీ సైజులను బట్టి కూడా చాలా పెద్ద సైజు, చిన్న సైజు, రకరకాల సైజులు అయితే తీశారు. బట్ వన్ థింగ్ ఏంటంటే టేస్ట్ మాత్రం ఒకటే. హాయ్, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. శ్రీకాకుళం జిల్లా పలాస ఊరి పేరు చెప్పగానే అందరికీ కూడా నోరూరించే ఇదిగో జీడిపప్పు గుర్తొస్తుంది కదా. అదిరిపోయే జీడిపప్పు కథ వెనక మాత్రం చాలా కష్టం ఉంటుందన్నమాట. ఎందుకంటే మనందరి నోరు ఊరిస్తుంది. మనం రకరకాల కూరల్లో కానీ లేకపోతే స్వీట్స్లో కానీ చక్కగా దీన్ని జోడించుకుని అదిరిపోయే ఫుడ్ అయితే తింటాం. కానీ దీన్ని తయారు చేయడానికి మాత్రం చాలా అంటే చాలా కష్టం ఉందండి బాబు. ఆ కష్టం అంతా కూడా నేను చూశాను, మీకు కూడా చూపిస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి. దీక్షిత్ కుమార్ గారు, హలో అండి. హాయ్ సార్. ఓకే అండి, దీక్షిత్ కుమార్ గారు, అసలు మీరు బోర్న్ అండ్ బోటప్ పలాస అండి. పలాసలోనే పుట్టి పెరిగారు. ఈ జీడిపప్పు గురించి బాగా తెలుసు అనమాట. ఇప్పుడు ఈ జీడిపప్పుతోనే మొత్తం దేశవ్యాప్తంగా బిజినెస్ అనేది చేస్తున్నారు. అసలు ఈ జీడి పిక్క దగ్గర నుంచి అట్లాగే ప్యాకింగ్ వరకు ప్రాసెస్ ఏంటండి? స్టెప్ బై స్టెప్ మనం ఉదయం నుంచి నాకు ఏదైతే చూపించారో స్టెప్ బై స్టెప్ చెప్పండి. బేసికల్లీ ఇప్పుడు జీడిపిక్ ఉంటుంది కదండి, ఇది నార్మల్ కోస్టల్ ఏరియాస్ లో ఎక్కువ ఉంటుందండి. కోస్టల్ ఏరియాస్ లోని టెంపరేచర్ హెవీగా ఉండి హ్యూమిడిటీ ఎక్కువ ఉండాలన్నమాట క్రాప్ కి. సో మనకి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఇదంతా కూడా కోస్టల్ బెల్ట్ కింద వస్తుంది. సో కోస్టల్ బెల్ట్ కింద వచ్చేటప్పుడు ఇక్కడ మనకి సర్ప్లస్ అమౌంట్ ఆఫ్ సోర్స్ జీడిపప్పుకి ఉందండి. జీడిపిక్కలు అన్న తోటలు చాలా ఎక్కువ. బేసికల్ గా ఏరియా అంతా కూడా జీడిపిక్కలు, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కోకోనట్ అండి. ఈ రెండిటికి బాగా ఫేమస్. దాంట్లోని క్యాష్యూనట్ ప్రాసెసింగ్ అన్నది ఇప్పటిది కాదు, ఒక దాదాపుగా మోర్ దెన్ 50+ ఇయర్స్ అని చెప్పొచ్చు అన్నమాట. ఇనీషియల్ గా మనకి పలాస నుంచే జీడిపప్పు అన్నది ఆల్ ఓవర్ ఇండియా, ఈవెన్ దో బయట కంట్రీస్ కూడా ఎక్స్పోర్ట్ అవడం జరిగిందండి. సో దీని పిక్కలు ఏంటంటే తోటల నుంచి మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో నార్మల్ గా దీనికంటూ ఒక స్పెసిఫిక్ సీజన్ ఉంది. అది ఏ సీజన్ అంటే మనకి ఇక్కడ మే నుంచి స్టార్టింగ్ అండి. మనకి ఎప్పుడైతే సమ్మర్ స్టార్ట్ అవుతుందో ఇంచుమించు జీడి న్యూ క్రాప్ స్టార్ట్ అవుతుందనే దాని అర్థం. ప్రాసెసింగ్ అయితే అగ్రో బేస్డ్ ప్రాసెస్ అండి, బట్ చాలా చాలా డిఫికల్టీ ప్రాసెస్ అండి. అంటే చాలా స్కిల్ఫుల్ లేబర్ ఉండాలి. దాని ప్రాసెస్ ని కూడా కొంచెం మనం ఏంటంటే సింపుల్ గా చెప్పాలి అంటే గోల్డ్ ఉంటుంది చూసారా, గోల్డ్ మార్కెట్ ఎలా అయితే అప్ అండ్ డౌన్స్ అవుతుందో జీడిపప్పు దీన్ని కూడా ప్రైసెస్ అట్లానే ఉంటుందండి. ఈ రోజు ఉన్న మార్కెట్ రేపు ఉండదు, రేపు ఉన్న మార్కెట్ ఇది సింప్లీ ఆన్ డిపెండ్స్ అపాన్ మనకి డాలర్ బేసిస్ మీద. మార్కెట్ రేట్ ప్రకారం మనం పర్చేస్ చేస్తాం ఉన్న ట్రేడర్స్ దగ్గర నుంచి. చేసిన తర్వాత దానికి ఏమొచ్చి మళ్ళీ మనం సన్ డ్రై చేయాలి. బేసికల్లీ అది మాయిశ్చర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది, 20 to 25% మాయిశ్చర్ కంటెంట్ ఉంటుంది. సో మాయిశ్చర్ కంటెంట్ ఉండేటప్పుడు ఏమవుతుందంటే అది మనం డ్రై చేయకపోతే దాంట్లోని ఫారెన్ పార్టికల్స్ అంటే పురుగులు కానీ లేకపోతే డస్ట్ కానీ ఇవి వెంటనే వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. సో మనం ఇన్ కేస్ ప్రాసెస్ లోనికి వెళ్లే ముందు ఫస్ట్ ఒక 3 days దాకా, 3 days అంటే 24 hours అంటూ 3 days మనం బాగా ఎండబెట్టాలి. డైలీ ఒక 5 to 6 hours అట్లా ఎండేయాలండి. ఎండబెడతారు ఆల్మోస్ట్ పలాస రీజన్ అంతా కూడా అట్లానే. ఫ్యాక్టరీ ప్రాసెసింగ్ అయ్యే స్టార్టింగ్ పిక్కల్ని మనం డ్రై చేస్తాం. డ్రై చేసిన తర్వాత గొడౌన్స్ లోనే వచ్చి స్టాక్ మెయింటైన్ చేస్తారు. సో ఈ పిక్కనే వచ్చి ప్రాసెసింగ్ చేయడానికి ఫస్ట్ ఇనిషియల్ గా మన బాయిలర్స్ యూస్ చేస్తారు. సో స్టార్టింగ్ అప్పుడు రోస్టింగ్ లో ఉండేదండి, పొల్యూషన్ బట్టి
కాబట్టి ఈ మధ్యన సుప్రీంకోర్టు ది ఇష్యూ వలన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏమో వచ్చి మొత్తం బాయిలింగ్ చేశారు, చేయడానికి సపోర్ట్ చేసింది. సో బాయిలింగ్ స్టార్ట్ చేశారు. రోస్టింగ్ కి బాయిలింగ్ కి డిఫరెన్స్ ఏముంటుంది? డిఫరెన్స్ ఏంటి అంటే మనకి రోస్టింగ్ దగ్గరకు వచ్చేటప్పటికి మనకి ఎప్పుడైతే ఈ స్టీమ్ తోనే వచ్చి పిక్క ఉడుకుతుందండి, బాయిలింగ్ అనేది స్టీమ్ తో అవుతుంది. దానికి వచ్చేటప్పటికి హీట్ తో అవుతుంది. సో హీట్ తో అయ్యేటప్పటికి ఈవెన్ ఒక 5 to 4% దాంట్లో మాయిశ్చర్ కంటెంట్ ఉన్నా కూడా ప్రాసెస్ లోనే కూడా అది ఎక్కువ డ్రై అంటే 100% డ్రై అయ్యి దాని యొక్క దాన్ని ఏమంటారంటే దాని యొక్క క్వాలిటీ అట్లనే ఈవెన్ ఒక 3 months వరకు కూడా 3 to 4 months మనం అంటే ఆరాంగా మనం ఉంటుందండి, నిల్వ ఉంటుంది ఎక్కువగా. కానీ పొల్యూషన్ అన్నది ఎంత దాన్ని బట్టి సో బాయిలింగ్ చేస్తారు. తర్వాత బాయిలింగ్ అయిన తర్వాత ప్రాసెస్ దాని పైన ఎట్లా షెల్ ఉంటుందండి. ఇప్పుడు మనకి ఏంటంటే పిక్కని బాయిలింగ్ చేస్తారు అరౌండ్ దాన్ని ఏమంటారంటే స్టీమ్ ఏమొచ్చి హైయర్ స్టీమ్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా పిక్క ఉడుకుతుంది. మీరు నార్మల్ గా పిక్కని పట్టుకుంటే రాయిలా ఉండిద్ది. అవును, అది చాలా చాలా నీట్ గా చాలా స్కిల్డ్ గా కట్ చేస్తారు అక్కడ. లేడీస్ అందరూ కూడా చాలా నీట్ గా అది పట్టుకుని అంటే చాలా అది ఏమాత్రం అటు ఇటు అయినా వేలు కట్ అయిపోయే పరిస్థితి ఉంటుంది. అంత చిన్న దాంట్లో పెట్టి ఇట్లా కట్ చేస్తున్నారు దాన్ని. సో ఈ పిక్కలు అన్నవి కటింగ్ వాళ్ళు స్కిల్ బట్టి వెళ్తుంది అండి. సో ఆ పిక్కని వచ్చి బాయిల్ చేస్తారండి. బాయిల్ చేసి కటింగ్ చేస్తారు. కటింగ్ చేసిన తర్వాత అది దాన్ని ఏమంటారంటే NW అంటారండి. NW హోల్స్ అంటారు, N హోల్స్ అంటారు అనమాట. సో N హోల్స్ అంటే ఏంటంటే పచ్చిపప్పు, ముడిపప్పు. మనం సింపుల్ గా చెప్పాలంటే ముడిపప్పు. నార్మల్ గా మీకు చెప్పింది ఏంటి, పిక్కనే వచ్చి బాయిలింగ్ చేసేటప్పటికి నార్మల్ ఫస్ట్ డ్రై చేస్తారు. డ్రై చేసేటప్పటికి 5% మాయిశ్చర్ వస్తుంది. ఎప్పుడైతే ఇది బాయిలింగ్ చేస్తారో ఆటోమేటిక్ గా ఈ స్టీమ్ అన్నది పప్పుకి పట్టుకుంటుంది, ఇంకొంచెం మళ్ళీ ఆ టెక్స్చర్ అలా మారడం వలన వాళ్ళు కట్ చేయగలుగుతారండి. అది ఐ మీన్ ఎగ్జాక్ట్ హాఫ్ కి కట్ చేస్తారు. తర్వాత దాని తర్వాత మళ్ళీ ఒక ట్రైల్ లో పెట్టి తర్వాత ఒక దాంట్లో పెడుతున్నారు. అదేంటండి అది? అంటే యాక్చువల్లీ ఇప్పుడు ఈ మాయిశ్చర్ ఆల్రెడీ దానికి అటాక్ అయింది కదండి. మాయిశ్చర్ పట్టుకోవడం వల్ల సో ఆటోమేటిక్ గా మళ్ళీ ఇప్పుడు దాని మాయిశ్చర్ కూడా మనం బయటకి తీయాల్సి ఉంటుంది. సో తీయడం వల్ల ఒక 10 hours ఏమొచ్చి హాట్ చాంబర్ 10 hours ఉంటుంది. 10 hours డ్రై చేస్తారు. అది 10 hours డ్రై చేసిన తర్వాత అది మనకి మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే బయట ఉన్న హెవీ షెల్ అన్నది రిమూవ్ అయింది. సో దాని మీద ఇంకొక లేయర్ అన్నది ఉంటుంది, టెస్టా అని చెప్పేసి. అంటే ఇప్పుడు జీడి తొక్క అంటారు. సో బేసికల్లీ ఈ తొక్క కూడా షెల్ అన్నది రెడ్డిష్ కలర్ లో అది రెడ్డిష్ కలర్ లో ఉంటుందండి. అది దాన్ని యూజ్ చేసే ఇండస్ట్రీస్ కూడా సెపరేట్ గా ఉన్నాయి. షెల్ నుంచి ఆయిల్ తీసి లూబ్రికెంట్స్ కింద యూజ్ చేస్తారు, బోట్ లూబ్రికెంట్స్ కింద. ఇవన్నీ కూడా మళ్ళీ యూజ్ అవుతాయి. పిక్ కూడా యూజ్ అవుతుంది. సో వన్స్ మనం అక్కడ హాట్ చాంబర్ లో పెట్టిన తర్వాత ఆ తొక్కను కూడా పీలింగ్ మిషన్ త్రూ అది రిమూవ్ చేస్తారండి. అంటే బేసికల్ గా ఈ పీలింగ్ మిషన్ లో వేసేదానికి ఆ హాట్ చాంబర్ లో మధ్యన ఒక కూలింగ్ అనేది ఒక ప్రాసెస్ ఉంటుంది. కూలింగ్ అనేది ప్రాసెస్ ఏంటంటే ఈ 10 hours దాన్ని టెంపరేచర్ రైస్ చేయడం బట్టి మళ్ళీ దాన్ని నార్మల్ టెంపరేచర్ గా తెచ్చేటప్పటికి ఆ పప్పుకున్న ఆ తొక్కకి మధ్యలోనే చిన్న గ్యాప్ ఫామ్ అవుతుందండి. అందుకని ఇది వెంటనే మాన్యువల్ గా కూడా చేస్తుంటారు. మాన్యువల్ గా చేస్తారు. మాన్యువల్ గా కొన్ని యూనిట్స్ పీలింగ్ మిషన్ అని చెప్పేసి పీలింగ్ మిషన్ ఉంది. అది కంప్రెసర్ బేస్డ్ రన్నింగ్ అవుతుంది. ఒక 10 bar ప్రెషర్ తోనే రన్నింగ్ అవుతాయి. సో దాంట్లో కూడా రన్నింగ్ చేస్తారు. నెక్స్ట్ గ్రేడింగ్ అది మీకు ఏంటంటే అదొక క్వాలిటీ, ఫస్ట్ క్వాలిటీ మాట. ఈ క్వాలిటీని మళ్ళీ మనం మాన్యువల్ గా గ్రేడ్ చేయించవచ్చు. దీంట్లో వేరియస్ ఆఫ్ క్వాలిటీస్ మనం తీయొచ్చండి. వెంటనే క్వాలిటీస్ మారుతుంటాయి కదా, సైజ్ బట్టి వెంటనే క్వాలిటీస్. దానికి కూడా మళ్ళీ మాన్యువల్ గా చేస్తున్నారు. మిషన్ కూడా మిషనరీలో కూడా చేస్తున్నారు. అంటే మోర్ ఓవర్ ఏంటంటే షెల్ దాన్ని ఏమంటారు హస్క్ అండి. హస్క్ ని క్లీన్ చేయడానికి అని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మిషనరీలో పెట్టినా కూడా ఎక్కడో కొంత పర్సంటేజ్ ఉంటుంది కదా. సో దాన్ని క్లీన్ చేయడానికైనా మనం ఇవ్వాల్సి ఉంటుంది. మాన్యువల్ చేయాల్సి, మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేకంటే మనం జీడిపప్పు అన్నది చేయలేమండి. ఏ ప్రాసెస్ లోనైనా మాన్యువల్ ఇంటర్వెన్షన్ ఎంతో కొంత either 20%, 30% డిపెండ్స్ అపాన్ ద స్కేల్ మాట అది ఉంటుంది. నెక్స్ట్ ప్యాకింగ్ గ్రేడింగ్ చేసుకున్నాక అది గ్రేడింగ్ చేస్తారండి. గ్రేడింగ్ చేసిన తర్వాత ఎవరికి ఓన్ మార్కెటింగ్ ఉంటే మార్కెటింగ్ చేసుకుంటారండి. లేదు అనేసి అంటే లోకల్లోనే ఎక్కడెక్కడికి వెళ్తుంది అనేది పలాస నుంచి ఎక్కడెక్కడికి ఇది ఆల్ ఓవర్ ఇండియా వెళ్తుందండి. డొమెస్టిక్ మార్కెట్ అంతా కవర్ చేస్తుంది. ఓకే అండి. మనకి బయటకైతే అబ్రాడ్ అయితే మనకి ఇండైరెక్ట్లీ వెళ్తుంది, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. నేపాల్ ఎక్కువ వెళ్తుందండి. నేపాల్ అంటే బై రోడ్ కానీ, బంగ్లాదేశ్ కానీ, నెక్స్ట్ ఈవెన్ పాకిస్తాన్ బోర్డర్ వరకు కూడా వెళ్తుందండి. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే మనకి కొల్లం అన్నది మేజర్ హబ్ అండి జీడిపప్పు. ఓకే అండి. ఓకే, కానీ చాలా మందికి ఉపాధి కూడా అనుకుంటాను. మోర్ దెన్
ఒక 50,000 ఉమెన్ దీని మీద బేస్ అయ్యి ఉంటారు. 50,000 ఉమెన్. అలాగే చాలా మంది డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ చాలా మంది దీని మీద డిపెండెన్స్ అయ్యి ఉన్నారు, పరిశ్రమ మీద ఆధారపడి ఉన్నారు. దాంట్లో మీ గ్రేడింగ్ చేసేటప్పుడు రకరకాల క్వాలిటీస్ వస్తుంటాయండి. ఇది ఒక క్వాలిటీ, మీరు ఒకసారి టేస్ట్ చేస్తే మీకు వేరియేషన్ తెలుస్తుంది. ఇది ఎంతండి ఇది క్వాలిటీ? ఈ క్వాలిటీ కొంచెం మామూలుగా చాలా మంచి క్వాలిటీలోనే ఉంది, సైజ్ అయితే చూపిస్తే. బట్ దీనికన్నా అప్గ్రేడ్ ఉన్నాయని మళ్ళీ ఉంటాయండి. అంటే ఇది బాగా అంటే మీరు చూపించే దాంట్లో మినిమమే ఇంకా ఉంటుందా? అంటే మనం ఇప్పుడు దీన్ని ఎట్లా మీరు ఒకసారి టేస్ట్ చేస్తే మీకు వేరియేషన్ తెలుస్తుంది. బేసికల్లీ ఇదంతా కూడా గ్రేడింగ్ అంతా కూడా సైజ్ టేస్ట్ ఒకటే ఉంటుంది. టేస్ట్ ఒకటే ఉంటుంది. దాంట్లోని ఒక 20 to 25 వెరైటీస్ వస్తాయండి. 20 to 25 వెరైటీస్ వస్తాయి. ఇప్పుడు ప్రైసెస్ ఎలా ఉందండి? అంటే పలాసలో కిలో జీడిపప్పు ఎట్లా ఉంటుంది? అంటే ఎన్ని గ్రేడింగ్స్ లో ఉంటుంది, ఎంత ఉండొచ్చు? అంటే ఇప్పుడు అప్రాక్స్ గా మీకు అంటే అది క్వాలిటీ డిపెండ్స్ అండి. అంటే మనకి హోల్స్ అంటే నార్మల్ గా గుళ్ళు ఉంటాయి కదా, దాన్ని హోల్స్ అంటారు, స్ప్లిట్స్ అంటారు, దాన్ని జేహెచ్ అంటారు అనమాట. నెక్స్ట్ 4 పీస్ అన్నది 4 పీస్. ఒక్కొక్కది ఒక్కొక్క సార్టింగ్ మాట. అంటే ఇన్ ద సెన్స్ హోల్స్ అన్నదంతా కూడా ఒక ఇండస్ట్రీకి అంటే డిపెండ్స్ వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి. సో మన డొమెస్టిక్ మార్కెట్ లోని హౌస్ హోల్డ్ పర్పస్ మనం ఎక్కువగా యూజ్ చేసేది ఏంటి అంటే ఈ 4 పీస్ అన్నది యూజ్ చేస్తామండి. అది గిఫ్టింగ్ పర్పస్ ఎక్కువగా వెళ్తుంటది. అది ఎంత ఉంటుందని కేజీ? ఇక్కడ అది నెంబర్ 1 క్వాలిటీ అంటే ఇప్పుడు మన కౌంట్ బేస్డ్ అండి. ఇప్పుడు టేస్ట్ అయితే ఆల్మోస్ట్ అన్నిటికీ ఒకేలా ఉంటుందండి, ఆరిజిన్ బేస్డ్ అని. మనకి క్వాలిటీ వచ్చేటప్పటికి అన్నిటికంటే ప్రీమియం క్వాలిటీ అన్నది ఒకటి తీస్తారండి. 4 క్వాలిటీస్ తీస్తారు. 4 క్వాలిటీస్ లో అన్నిటికంటే ప్రీమియం క్వాలిటీ ఒకటి తీస్తారు. సో అది సైజ్ డిపెండెన్స్ అనమాట. అంటే 180 కౌంట్ అని చెప్పేసి, 210 కౌంట్ అని చెప్పేసి, 240 కౌంట్ అని, 270 అని, 320 అని, 400 అని చెప్పేసి 4 క్వాలిటీస్ ని సెపరేట్ చేసి దాన్ని సెగ్రిగేట్ చేసి మార్కెట్ లోని సేల్ చేస్తారండి. అంటే అప్రాక్సిమేట్ గా అంటే చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది పలాసలో కేజీ జీడిపప్పు ఎంత ఉంటుంది అంటే వాళ్ళు ఇన్ని ఆలోచించరు. అవునండి, ఏది ఈ గ్రేడా అంటే జనరల్ గా అక్కడ కొనుక్కోవాలంటే ఒకవేళ ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకోవాలన్నా లేకపోతే ఎప్పుడైనా ఎవరైనా వెళ్ళి తెప్పించుకోవాలన్నా ఒకవేళ ఎంత ఉంటుంది అని ఒక కుతూహలం, ఒక ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. వాళ్ళ కోసం నేను అడుగుతున్నాను. మీకు మార్కెట్ రేట్ కంటే ఎలా అయినా కూడా ఒక 70 to 80 రూపీస్ వేరియేషన్ ఉంటుంది. 70 to 80 రూపీస్ అంటే అప్రాక్స్ గా మనం చెప్పుకోవాలనుకుంటే అంటే ఆన్ అండ్ యావరేజ్ 100 రూపీస్ వేసుకోవచ్చు. సో ఇక్కడైతే ప్రస్తుతానికి అప్రాక్స్ గా ఒక 540 అన్నది బేస్ ప్రైస్ ఉందండి. దాని మీద ట్యాక్సెస్ యాడ్ అవుతాయి. సో 540 అంటే 540 అన్నది బేస్ ప్రైస్. అదే నేను అప్రాక్సిమేట్ 5% ఉంటుంది. 540 to 600, 500 to 600, 500 to 600 ఇన్ బిట్వీన్ అన్నది బేస్ అంటే లోయెస్ట్ క్వాలిటీ అన్నదానికి. దాని మీద స్కేల్ అంటే ఐ మీన్ క్వాలిటీ బట్టి ఇంకా కొంచెం క్వాలిటీ ఇంకా కొంచెం బాగుండాలి అనుకుంటే హైయెస్ట్ క్వాలిటీలో మనకి 1 కిలో ఎంత ఉంటుందండి? హైయెస్ట్ క్వాలిటీ అరౌండ్ మనకి 800 దాకా ఉంటుందండి. 800 ఉన్నాయి. కొన్ని క్వాలిటీస్ అయితే చాలా ప్రీమియం జంబోస్ ఉంటాయి అన్నమాట. ఎవరైనా ఆన్లైన్ లో కానీ ఎవరైనా ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరికైనా ఆన్లైన్లో మీ పలాస నుంచి లేకపోతే మీ దగ్గర నుంచి కొనుక్కోవాలంటే ప్రాసెస్ ఎట్లా? ఏదైనా వెబ్సైట్ కానీ లేకపోతే వాట్సాప్ ఆర్డరా లేకపోతే ఫోనా టెలిఫోనా ఎట్లా? ప్రస్తుతానికి అయితే వాట్సాప్ ఆర్డర్స్ తీసుకుంటున్నాం అండి. మేము ఆల్ ఓవర్ ఇండియా సప్లై చేస్తాం అన్నమాట. ఆల్ ఓవర్ ఇండియా అంటే మనకి జమ్మూ నుంచి కన్యాకుమారి వరకు, ఈ పక్క చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ రాజస్థాన్ నుంచి ఆల్మోస్ట్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, మణిపూర్ అన్నిటికీ కూడా సప్లై చేస్తున్నారు. అది వాట్సాప్ ఆర్డర్స్ అయినా తీసుకుంటాము, ఏదైనా తీసుకుంటాం. కాకపోతే వెబ్సైట్ అన్నది కొంచెం నెక్స్ట్ ప్లానింగ్ లో ఉంది. దీక్షిత్ కుమార్ గారి నెంబర్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఎవరికైనా కావాలనుకుంటే మినిమం అయితే 5 kgs ఆర్డర్ చేసుకోవాలి. దాన్ని మించి ఎంతైనా కూడా సప్లై చేయగలరు. ఎందుకంటే పొద్దునుంచి ఇందో తిరుగుతున్నాను, మొత్తం మామూలుగా చేయట్లేదు అనమాట. ట్రేడింగ్ అన్ని రకాల భాషల్లోనూ ఫోన్లు మాట్లాడుతున్నారు అందరితోని. హైదరాబాద్ నుంచి దేశ విదేశాలకి వరకు ఎక్స్పోర్ట్ అయితే చేస్తున్నారు అనమాట. ఒకవేళ బల్క్లో కూడా కావాలనుకున్నా మీరు దీక్షిత్ కుమార్ గారిని కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి పలాసలో చాలా పెద్ద ఎత్తున
ఈ జీడిపప్పు పరిశ్రమలు అయితే ఉంటాయి. పలాసలో ముఖ్యంగా 300 నుంచి 400 ఫ్యాక్టరీస్ ఈ ప్రాసెసింగ్ అయితే చేస్తాయన్నమాట. అంటే జీడి పిక్కని తీసుకురావడం దగ్గర నుంచి, అంటే ఇక్కడ చాలా వరకు ఇక్కడ పండితే దాన్నే ఆ పంటని యూజ్ చేసుకుంటారు, ఆ పిక్కల్ని యూజ్ చేసి జీడిపప్పుని అయితే తయారు చేస్తారు. దాని వెనుక ఎంత శ్రమ ఉందో ఆల్రెడీ చూసాం కదా మనం. ప్రాసెసింగ్ అంటే బాయిలర్లో వేయడం దగ్గర నుంచి, అంటే ఫస్ట్ దాన్ని బాగా ఎండబెట్టి బాయిలర్లో వేసి బాయిలర్లో బాగా హీట్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని బయటికి తీసిన తర్వాత దాన్ని మళ్ళీ కట్ చేసి, అంటే 2 రకాలుగా కట్ చేస్తున్నారు వాటిని. అంటే మాన్యువల్గా కట్ చేస్తున్నారు, మిషనరీ మీద కట్ చేస్తున్నారు. అదేవిధంగా అంటే దాని సైజులను తగ్గట్టుగా కూడా కట్ చేసుకుంటున్నారు. దాని తర్వాత మళ్ళీ దాన్ని కూలింగ్లో దాన్ని తీసుకొచ్చి కూలింగ్లో పెట్టడం. కూలింగ్ అంటే ముందు ఒక మళ్ళీ దాని మీద ఉన్న తేమను తీయడం కోసం ఒక 10 గంటల పాటు హీట్ చేస్తారు, తర్వాత కూలింగ్ చేస్తారు. దాని తర్వాత పైన ఉన్న రెడ్ కలర్లో ఉన్నటువంటి ఏదైతే ఆ షెల్ ఉంటుందో దాన్ని కూడా క్లీన్ చేసి అది క్లీన్ చేయడానికి కూడా మాన్యువల్గా చేస్తారు, మళ్ళీ మిషనరీ మీద కూడా చేస్తారు. తర్వాత గ్రేడింగ్ చేస్తారనమాట. అంటే గ్రేడింగ్ అంటే సైజుల్ని బట్టి, దాని క్వాలిటీ క్వాంటిటీని బట్టి రకరకాలుగా గ్రేడింగ్ చేసి దానికి ఒక ప్రైస్ ఫిక్స్ చేసుకుని దాన్ని రకరకాలుగా ఈ ప్యాకింగ్ సెక్షన్కి, అంటే ప్రస్తుతం అయితే నేను ఎండింగ్లో ఉన్నటువంటి ప్యాకింగ్ సెక్షన్ దగ్గర ఉన్నాను అనమాట. నిజంగా ఇంత జీడిపప్పు చూస్తుంటే మాత్రం అదిరిపోతుంది. అంటే చాలామంది అనుకుంటూ ఉంటారు మాకు కూడా జీడిపప్పు ఫ్యాక్టరీ ఉంటే బాగుంటుంది, శుభ్రంగా హ్యాపీగా కూర్చొని తినేయచ్చని. అంటే అలా అనిపించవచ్చు, కానీ ఏదైనా మన ముందుంటే బోర్ కూడా వేస్తుంది అనమాట. బట్ పొద్దున్నుంచి ఆల్రెడీ అక్కడి నుంచి, అంటే ఫ్యాక్టరీ నుంచి కూడా చాలా చోట్ల ఈ జీడిపప్పుని ప్రాసెసింగ్ అయిన తర్వాత అనుకోండి, ప్రాసెసింగ్ ముందు కాదు, ప్రాసెసింగ్ అయిన తర్వాత చాలా వరకు పొద్దున్నుంచి నోట్లో వేసేస్తూనే వస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇక్కడ ఈ ప్యాకింగ్ సెక్షన్లో కూడా దీని రుచి అయితే, దీని టేస్ట్ ఎట్లా ఉంటుందనేది చూద్దాం. జనరల్గా పలాస జీడిపప్పు ఎవరికి కొత్త కాదు, అలాగే నాకు కూడా కొత్త కాదు. ఎందుకంటే పలాస జీడిపప్పు తినాలంటే కేవలం పలాస మాత్రమే రానవసరం లేదు, ఈ పలాస జీడిపప్పు మన దాకా కూడా వచ్చేస్తుంది కదా. అఫ్కోర్స్ మన దాకా అంటే మన ఆంధ్రప్రదేశ్లోనే పుట్టింది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరికి కూడా ఈ పలాస జీడిపప్పు రుచి అయితే ఈపాటికి అందరికీ తెలుసు. అఫ్కోర్స్ కేవలం మన ఆంధ్రప్రదేశే కాదు, మన తెలుగు రాష్ట్రాలే కాదు, మన ఎంటైర్ భారతదేశం, దానికి తోడు ఆల్ ఓవర్ వరల్డ్లో కూడా చాలా చోట్ల ఈ పలాస జీడిపప్పుకి ఫ్యాన్స్ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడి నుంచి ఈ జీడిపప్పుని తెప్పించుకుంటారు. ఎందుకంటే ఈ పలాస జీడిపప్పు చాలా క్వాలిటీగా ఉంటుందని చెప్పి, ఎక్కువ కాలం నిల్వ ఉంటుందని చెప్పి, మంచి టేస్ట్ ఉంటుందని చెప్పి దీనికి ఒక మంచి పేరైతే ఉంది. ఎప్పుడో చాలా జనరేషన్ అంటే చాలా కాలం నుంచి కూడా ఈ పలాసకి పేరైతే వచ్చేసింది. సో పలాస అంటేనే ఈ జీడిపప్పు అంటేనే పలాస, ఆ స్థాయిలో ఇక్కడ ఈ జీడిపప్పుకి చాలా మంచి పేరైతే వచ్చింది. లేడీస్ కానీ లేకపోతే చిన్న చిన్న కుర్రాళ్ళు కానీ, అంటే అందరూ కూడా ఎవరైనా సరే, అంటే ఎవరికి కూడా అంటే ఇట్లాంటి ఫ్యాక్టరీస్ ఉంటే ఆ ఊర్లో ఎలాంటి అన్ఎంప్లాయ్మెంట్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అటు ఫ్యామిలీ అంతా కూడా హ్యాపీగా ఇలాంటి కంపెనీస్లో వర్క్ చేసుకోవచ్చు, చక్కగా వాళ్ళ లైఫ్స్ లీడ్ చేయొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, మనం కూడా ఆల్రెడీ పొద్దున్నుంచి నేస్తూనే ఉన్నాను. తినేద్దాం ఇదంతా. ఇదైతే గుండు, అంటే ఫుల్ జీడిపప్పు. ఇది కాకుండా బద్దల్లో కూడా, అంటే జీడి బద్దలు ఉంటాయి కదా, అవి కూడా ఉంటుంది. అదొక గ్రేడింగ్, అంటే అదొక క్వాలిటీ అనమాట. ఇందులో మళ్ళీ సైజులను బట్టి కూడా చాలా పెద్ద సైజు, చిన్న సైజు, రకరకాల సైజులు అయితే తీశారు. బట్ వన్ థింగ్ ఏంటంటే టేస్ట్ మాత్రం ఒకటే. అంతెందుకు చివరిగా ఇంతంత, అంటే ఈ అక్కడక్కడ దీని రద్దు ఉంటుంది కదా, ఆ చిన్న చిన్న పీసుల కింద వచ్చేస్తుంది. దాని టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. బట్ దాన్ని రెగ్యులర్గా జీడిపప్పులా కాకుండా మరీ రద్దులా ఉంటుంది కాబట్టి దాన్ని కొంచెం గ్రేవీస్లో వాటిలో వాడతారు. బట్ టేస్ట్ ఏదైనా మాత్రం పలాస జీడిపప్పు అంటే పలాస జీడిపప్పే అనమాట. అంత టేస్టీ జీడిపప్పు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా, మన దేశవ్యాప్తంగా ఇంత మంచి పేరైతే ఈ పలాస జీడిపప్పుకు ఉందన్నమాట. ఇలా వదిలేస్తే ఈ కొండను కర్ర తీసేస్తానేమో, బయటికి గంటెత్తానే ఉన్నప్పుడు నీడు మొత్తం జీడిపప్పు తినేసి ఇలా ఉన్నాడు రా బాబు అని. బాగుంది మరి. 1 కేజీ లాగించేసినాము ఇప్పటికే. దీన్ని, ఈ జీడిపప్పుని రాసుల్లా పోసి పెద్ద పెద్ద కవర్లో తెచ్చి రాసుల్లా పోస్తారు. ఆ రాసుల్లా పోసిన ఈ జీడిపప్పుని చక్కగా
ప్యాకింగ్ అయితే చేస్తారనమాట. ఆ ప్యాకింగ్ దగ్గర నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో తెలుసు కదా, మన ఇంటికి రావడం, అంటే అఫ్కోర్స్ కస్టమర్ ఇంటికి చేరుకుంటుంది. ఈ జీడిపప్పు చేరికతో ఆ రకరకాల వంటల్లో అద్భుతమైన రుచి అనేది యాడ్ అవుతుంది అనమాట. అఫ్కోర్స్ ఉత్తిగా తినేసినా కూడా అదిరిపోద్ది అనమాట. ఇది ఓవరాల్గా శ్రీకాకుళం జిల్లాలో, శ్రీకాకుళానికి సుమారు 85 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పలాసలో ఉన్నటువంటి జీడిపప్పు కథ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.